అందరికీ నమస్కారం. నేను మీ ఫయాజ్. నేను సీనియర్ జర్నలిస్ట్‌ని. 38 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకెన్నో పరిచయాలు, ఎన్నో అనుభూతులు. వాటన్నిటిని ఒక్కసారి తలుచుకుంటే చాలా మధురంగా అనిపిస్తాయి. అట్లాంటివి మీ ముందుకు తీసుకొచ్చి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది 'భలే జ్ఞాపకాలు' శీర్షిక కింద ఇక నుంచి ఒక్కొక్కరి తరఫున మీకు పరిచయం చేస్తాను. మొదటగా మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నా పరిచయం, ఆయనతో సంభాషణ, దాని గురించి మీకు వివరిస్తాను. 20 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో ఈ వెబ్‌సైట్ ఛానల్స్ అవేమీ లేవు. అప్పట్లో రివ్యూస్ ఇవేమీ లేవు. అప్పట్లో ఉన్నదంతా ముఖ్యమైన పత్రికలు, కొన్ని లిమిటెడ్‌గా 1, 2 ఛానళ్లున్నాయి. అప్పట్లో ఈనాడు పత్రికలో సినిమా పేజీలో పనిచేసే వాడిని నేను. ఆ సెక్షన్‌కి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాను. 2 ఏళ్లు ఆ సినిమా పేజీని నేను చూశాను. అక్కడ ఈనాడు సినిమా పేజీకి చాలా చాలా గౌరవం ఉండేది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అక్కడ పనిచేసే నాకు ఆ పత్రిక గౌరవం మరింత ఇనుమడించాలనే ఉద్దేశంతో 2 ఏళ్లు చాలా బాధ్యతగా, చాలా అప్రమత్తంగా నేను వ్యవహరించాను. అందులో భాగంగా చాలా మందిని సినిమా సెలబ్రిటీస్‌ని, సినిమా నటుల్ని నేను కలిశాను. ఆ కలిసిన సందర్భంగా వారితో నాకు చాలా అనుభవాలున్నాయి. చాలా అనుభూతులున్నాయి. వాటన్నిటిని మీతో షేర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకొచ్చాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీతో షేర్ చేస్తాను. అప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయనదొక సెపరేట్ స్కూల్, ఆయనదొక సెపరేట్ ప్రపంచం. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి మనిషి అని నాకు తెలిసింది. దీంతో సహజంగా నేను రిపోర్టర్లకి అసైన్‌మెంట్స్ చేస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్వ్యూ చేయాలని భావించినప్పుడు రిపోర్టర్‌తో పాటు నేను కూడా వెళ్ళాలనే ఆసక్తి నాకు కలిగింది. ఆయన్ని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవాలని నాకు ఒక ఆతృత కలిగింది. ఇందుకు కారణం ఆయన నెల్లూరులో చదువుకున్నారు. ఆయనకు నెల్లూరు అంటే ఎలాంటి ఆసక్తి ఉంది అనేది కూడా నాలో ఒక ఆసక్తి ఉంది. ఆ ఉద్దేశంతో నేను ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో ఆయన చాలా సాదా సీదాగా ఉన్నారు. అప్పుడే ఆయన షూటింగ్ ముగించుకొని శుభ్రంగా క్రాఫ్ అది కత్తిరించేసుకొని హాయిగా రిలాక్స్డ్ గా ఉన్నారు. నేను అడిగాను, సినిమాలో ఉన్నట్టు ఇప్పుడు లేరండి మీరు అంటే, అది సినిమాలో ఉన్నప్పుడు తప్పదండి, అందుకనే నేనేం చేస్తానంటే సినిమా అయిపోయిన తర్వాత శుభ్రంగా జుట్టు కత్తిరించేసి హాయిగా ఉండి ఇంట్లో పుస్తకాలు అవి చదువుకుంటుంటాను. ప్రస్తుతం నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను అని ఆయన చెప్పారు. నాకు అది చాలా సంతోషం కలిగించింది. నేనేం చేశానంటే ఆయనకి నెల్లూరు గురించి అడిగాను. ఆయన అడిగారు, అసలు మీదే ఊరు అంటే మాది నెల్లూరు అండి అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను నెల్లూరు పేరు చెప్పగానే ఆయన ముఖం ఒక్కసారిగా వికసించింది. నవ్వులు విరిశాయి. తెలియకుండానే ఆయన ముఖంలో ఒక ప్రసన్నత నాకు కనిపించింది. నాకు అది చాలా సంతోషాన్ని కలిగించింది. మీరు నెల్లూరులో చదువుకున్నారట కదా అని నేను ప్రస్తావిస్తే ఆయన ఒక్కసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. ఎంతగా వెళ్ళిపోయాడంటే అక్కడి టీచర్లు, అక్కడి విద్యార్థులు, అక్కడ చెప్పిన చదువు, అక్కడి వాతావరణం, ఆ స్కూల్ గురించినటువంటి విశేషాలు అన్నీ ఆయన మనసులో మెదిలాయి. అవన్నీ నాతో షేర్ చేసుకున్నాడు. నేను చాలా ఆనందపడిపోయాను. ఎందుకంటే మాది నెల్లూరు కాబట్టి, ఆ నెల్లూరులో ఉండే సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ఆయన చదువుకున్న అనుభూతుల గురించి చెబుతూ, ఆ స్కూల్ గురించి, ఆ స్కూల్ టీచర్ల గురించి అంతగా చెబుతూ ఉంటే చాలా చాలా సంతోషపడిపోయాను. ఇక అక్కడి నుంచి మా సంభాషణ మొదలైంది. నేను అడిగాను, సినిమా యాక్టర్ కాకపోయుంటే ఏమై ఉండేవాళ్ళని. తోటమాలిని అయి ఉండేవాడిని అని అన్నారు. నాకు నవ్వొచ్చింది. తోటమాలి ఏంటి? అవునండి, నాకు అంతకు మించి ఇంక వేరే ఏమీ రాదు. నిజంగా నేను సినిమాలకు రాకపోయి ఉంటే ఒక నర్సరీ పెట్టుకొని హాయిగా ఆ మొక్కల మధ్యలో గడిపేవాడిని. అందుకే నేను ఒక చోట పెద్ద అడవి లాంటిది కూడా పెంచుతున్నాను అని చెప్పారు. అదేంటండి, అదెక్కడుందంటే, ఉంది, ఒకసారి మనం వెళదాం, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ నాకు ఇష్టమైన మొక్కలన్నీ పెంచుతున్నాను నేను. అక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొక్కలు పెంచడంలో నాకు ఉన్నటువంటి ఆసక్తి ఒకటి, చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే ఇష్టం. దాని కోసంగా నేను ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మొక్కలేశాను. రెండవది, నేను సినిమాల్లో నటించేటప్పుడు మాకు సెట్టింగ్ల కోసం అని చాలా కలప వాడుతుంటారు. ఆ కలపకి దీనికి ఏంటి ప్రత్యామ్నాయం? నాకు ఒక విధమైన బాధ కలుగుతూ ఉంటుంది. ఇంత కలప వేస్ట్ అవుతోంది కదా, మరి దీనికి ఎట్లా దాన్ని ఫిల్ చేయాలి అనే నాకు ఆలోచన కూడా కలిగినప్పుడు నేను మరిన్ని చెట్లేసి ఆ విధంగా ఆ జరిగినటువంటి లోపాన్ని ఈ విధంగా పూరించాలనే ఉద్దేశం కూడా నాకు అందులో ఉందండి. అందువల్ల అది నాకు ఇష్టమైన ప్రదేశం. నేను ఎప్పుడు రిలాక్స్ కావాలనుకున్నా నేను అక్కడికి వెళ్ళిపోతాను. హాయిగా నేను ఉంటాను. అంతేకాదు, నేను ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నేను హ్యాపీగా వాళ్ళకి ప్రజెంట్ చేసేది కూడా
మొక్కలేను. నాకు అంతకంటే గొప్ప బహుమతి ఏది నాకు కనిపించదు, అనిపించదు. అందుకే నేను అరుదైన మొక్కల్ని, మంచి మంచి మొక్కల్ని వాళ్ళకి బహుమతిగా ఇస్తుంటాను అని చెప్పారు. మరి ఇంకా ఇష్టమైంది ఏది అంటే నాకు పుస్తకాలేనండి. నాకు వేరే పని లేదు. మొక్కల తర్వాత నాకు అతి ఇష్టమైనటువంటిది ఏందంటే పుస్తకాలేను. పుస్తకాలే నా లోకం. అందుకే నేను సెల్ ఫోన్ కూడా నా దగ్గర ఉంచుకోలేదు. ల్యాండ్ లైన్ ఉంటుంది ఇంట్లో. ఆ ల్యాండ్ లైన్ ఎప్పుడైనా అవసరం, అత్యవసరం అనుకుంటే తప్ప ఆ ఫోను మా వాళ్ళు అటెండ్ చేసి అత్యవసరం అనుకుంటే నాకు ఇస్తారు. అంతే తప్ప నేను ఫోన్ లోకంలో పడిపోను. నాకది ఇష్టం లేదు. నేనెప్పుడు పుస్తక పఠనంలోనే ఉంటాను. నా ఇంట్లో చాలా పుస్తకాలున్నాయండి. నేను వాటిని ఎప్పుడు చదువుతుంటాను అని నాతో ఆయన చెప్పారు. నాకది బాగా సంతోషం కలిగింది. ఎందుకంటే నాకు కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం. నేను కూడా చాలా పుస్తకాలు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సమయం దొరికినప్పుడంతా చదువుతూ ఉంటాను. కొంతమంది మిత్రులకి పుస్తకాలు బహుమతులుగా కూడా ఇస్తుంటాను. అలాగే ఏం చేశానంటే నాకప్పుడు తెలిసిన తర్వాత నేను ఆయనకి ఒక 2 పుస్తకాలు కొన్ని సందర్భాల్లో కొని పంపించాను. ఆయనకు పుస్తకాల ప్రస్తావన చేస్తే అవి నేను చదవలేదండి, చదవాలనుకుంటున్నానని చెప్పారాయన. నేనేం చేశానంటే ఆ 2 పుస్తకాలు కొని 2 సందర్భాల్లో ఆయనకు పంపాను. పంపితే ఆయన నాకు ఆ పుస్తకాలు చదివినట్లుగా అందులో విశేషాల గురించి నాతో ఫోన్‌లో మాట్లాడారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఒక సినిమా సెలబ్రిటీ అయ్యుండి పుస్తకాలు చదివి అందులో ఆయనకు నచ్చిన అంశాల గురించి నాతో ప్రస్తావించడం అనేది అది మామూలుగా ఉండే విషయం కాదు. నాకెందుకో చాలా నచ్చేసింది. తర్వాత ఆయన మొక్కల్ని ప్రేమించడం, పుస్తక పఠనం ఇవన్నీ నాకు తర్వాత ఆయన ఇంట్లో చూస్తే చాలా సాదాసీదాగా ఉన్నాడాయన. ఒక బెంచి ఉంది ఆయన ఇంట్లో. ఆ బెంచి మీద కూర్చొని ఆయన చదువుకుంటాడని చెప్పాడు. ఇదేనండి నా గమ్యం ఇదేను. నేను ఇంట్లో ఉంటే ఇదిగో ఇక్కడ కూర్చొని హాయిగా పుస్తకాలు చదువుకుంటూ ఉంటానని ఆయన చెప్పుకొచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. ఒక సెలబ్రిటీలో ఇటువంటి ఒక గుణం ఉందా అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఇట్లాగా మా సంభాషణ చాలా విషయాల మీద సాగుతూ వచ్చింది. ఉన్నట్టుండి ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. నిన్న నేను షూటింగ్ కి వెళ్లి వస్తూ ఉంటే ఒక అతను రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడండి. ఎవరో ఆయన గుద్దేసి అలా వదిలేసి వెళ్ళిపోయారు. నాకు చాలా బాధ కలిగింది. ఎంత బాధ్యతారాహితంగా ఉన్నాం మనం. ఏమిటి ఈ ప్రపంచం? ఎందుకు మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనం ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నాం అనే ఉద్దేశం నాకు కలిగి వెంటనే ఆ మనిషిని నా వ్యాన్ లో ఎక్కించుకొని పక్కనున్న దగ్గరున్న అపోలో హాస్పిటల్ చేర్పించి నేను హాస్పిటల్ వాళ్ళకి చెప్పాను. ఇతనికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. మీరు ఇతనికి ట్రీట్మెంట్ చేయండి అని కూడా చెప్పాను నేను. అని చెప్పిన తర్వాత నాకు ఆయనలో ఉన్న గొప్ప సుగుణం కనిపించింది. ఎంత మానవత విలువలు లేకపోతే, ఎంత మానవత్వం లేకపోతే ఆయన అలా వ్యవహరించాడని నాకు అనిపించింది. కాసేపు ఆశ్చర్యపోయాను నేను. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉంటే అతన్ని అపోలో హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చి అతని ట్రీట్మెంట్ కోసంగా నేను డబ్బులు ఇస్తాను, అతన్ని జాగ్రత్తగా మీరు చికిత్స చేయండి అని చెప్పడం అనేది గొప్ప మానవతావాదం అని నాకు అనిపించింది. చాలా మంది చాలా చాలా రకాలుగా గొప్పగా చెప్తుంటారు. కానీ ఆచరించే వాళ్లే నా దృష్టిలో చాలా గొప్పోళ్ళు. 10 లక్షలు ఇస్తామని చెప్పే కంటే 10 రూపాయలు చేతిలో పెట్టి అయ్యా ఇది తీసుకో అని చెప్పేవాడే నా దృష్టిలో గొప్పవాడు. నాకు ఈయన చూస్తే అంతకంటే గొప్పవాడిగా నాకు చాలా అనిపించాడు. ఈయనలో చాలా గొప్ప మానవతావాదం ఉందని అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇలా మా సంభాషణ సాగుతూ ఉండగా నేను ఎందుకో ఆయన్ని ఆత్మీయుడిగా ఫీల్ అయ్యాను. అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రండి అని నేను ఆహ్వానించాను. ఆయన కూడా అదేంటో నేను వస్తానండి, తప్పకుండా వస్తాను. నేను అప్పుడు ఆయన రేణు దేశాయ్తో ఉన్నారు. రేణు దేశాయ్ గారిని కూడా నేను తీసుకొస్తానండి. అయితే ఆమె వెజిటేరియన్. మీరు ఆమెకి వెజిటేరియన్ మాత్రమే వండండి. నాకు మాత్రం మీ ఇష్టం. మీ ఇంట్లో చేసే పెట్టండి అని చెప్పారు. నేను ఎందుకు ఆయన్ని అంత ధైర్యంగా పిలిచానంటే మా ఇంట్లో నా శ్రీమతి అద్భుతంగా వంట చేస్తుంది. ఆమె నాన్ వెజ్ గాని వెజ్ గాని ప్రతి ఐటమ్ కూడా చాలా అద్భుతంగా వండుతుంది ఆమె. ఆ ధైర్యంతో నేను ఆయన పిలిచాను. నేను తప్పకుండా వస్తాను అని చెప్పారు. తమాషా ఏంటంటే నేను ఆయన పిలిచిన మరుసటి వారమే అంటే 2-3 రోజుల్లోనే నాకు గుంటూరుకి జిల్లా ఇన్ఛార్జ్ గా బదిలీ అయింది ఈనాడులో. నేను వెంటనే వారంలో రిలీవ్ కావాల్సి వచ్చి నేను ఆ ఇంటిని వెతుక్కునే ప్రయత్నంలో నేను గుంటూరుకు వెళ్లిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆయన దగ్గర ఉండదు. ల్యాండ్ లైన్ లో ఫోన్ ఎత్తి రేణు దేశాయ్ గారు ఏం చెప్పాలి చెప్పండి నేను చెప్తాను అని 2-3 సార్లు అట్లా అన్నారు. ఆయన నాకు చాలా సార్లు చెప్పారు మీరు ఫోన్ చేయాలంటే ల్యాండ్ లైన్ చేయండి, నేను మాట్లాడాలని చెప్పండి, వాళ్ళు నాకు ఫోన్ ఇస్తారని. కానీ నేను చేసిన 2-3 సార్లు కూడా ఆమె నాకు చెప్పండి ఆ విషయం ఏదో నేను చెప్తానని అన్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సినన్ని విషయాలు లేవు కాబట్టి సరేలేండి అని నేను కూడా అంత చాలించుకున్నాను. ఆ తర్వాత నేను ఆయన సినిమా షూటింగ్ జరుగుతున్న ఫిలిం సిటీలో నేను ఉన్నప్పటికీ నేను ఆయన వ్యక్తిగతంగా వెళ్లి కలవలేదు. ఇప్పటిదాకా వెళ్లి కలవలేదు. అయినా సరే ఇప్పటికీ ఆయన మానవతావాదం, ఆయన మొక్కల గురించి ఆయనకున్న ప్రేమ, పుస్తక పఠనం ఇవన్నీ నాకు చాలా ఆకర్షణగా ఒక గొప్ప అనుభూతిగా నాకు మిగిలిపోయాయి.
జరిగాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే నాకు ఆ విషయాలే గుర్తుకొస్తాయి. ఆయనలో ఉన్న మానవతావాది నా కళ్ళ ముందు కనిపిస్తాడు. అదే నాకు సంతోషం కలిగించే విషయం. ప్రస్తుతానికి ఇది పవన్ కళ్యాణ్ గారితో నాకున్నటువంటి అనుభవం అనండి, సంభాషణ అనండి, వ్యక్తిగతంగా మిగిలినటువంటి ఒక జ్ఞాపకం. నమస్తే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ భలే జ్ఞాపకాలు ఛానల్.